చుక్కలు చూపిస్తున్న భారత్ ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు. తాజాగా రణబీర్ కాలువను విస్తరించేలా ప్లాన్. అదే జరిగితే పాకిస్తాన్ భూములకు నీళ్లు కరువు. ఆపరేషన్ సింధూర్ తో టెర్రరిస్టుల స్థావరాలు ధ్వంసం. పాక్ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. మొదట ఆ దేశంతో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఆపరేషన్ సింధూర్ తో పీఓకే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. తాజాగా పాకిస్తాన్ కు మరో షాక్ ఇవ్వబోతోంది. రణబీర్ కాలువ పరిధిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. అసలేంటి రణబీర్ కాలువ? అదే జరిగితే పాకిస్తాన్ కు మరిన్ని నీటి కష్టాలు తప్పవా? పహల్గాం టెర్రర్ దాడికి ప్రతీకారంగా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇప్పుడు రణబీర్ కాలువను పొడిగించడంపై దృష్టి సారించింది. చీనా నదీ జలాలపై పూర్తి హక్కులు తిరిగి పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా జమ్మూ ప్రాంతానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న రణబీర్ కాలువను 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జమ్మూలో ఆయకట్టు పెరుగుతోంది. ప్రస్తుతం రణబీర్ కెనాల్ 1400 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహిస్తోంది. దాని సామర్థ్యం పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఏ కెనాల్ సామర్థ్యం పెంచినా ఆ మేరకు నీటిని వాడుకోవడానికి అవసరమైన సాగు భూమి అందుబాటులో ఉంది. పాకిస్తాన్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్ మహారాజు రణబీర్ సింగ్ హయాంలో నిర్మించినందున ఏ కెనాల్ కు ఆయన పేరు పెట్టారు. సింధు నదీ జలాల ఒప్పంద నిబంధనల ప్రకారం రణబీర్ కాలువను విస్తరించే హక్కు భారత్కు ఉందని నిపుణులు అంటున్నారు. పశ్చిమ నదుల నీటితో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లదాఖ్లో 13.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హక్కు ఉండగా భారత్ కేవలం 6.42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను మాత్రమే నిర్మించింది. ఆ నదీ జలాలను నీటిపారుదల అవసరాలకు వాడుకోవడంతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించుకునే హక్కు భారత్కు ఉంది. రణబీర్ కాలువను పొడిగిస్తే పాకిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే చీనాబ్ నదీ జలాలను గణనీయంగా మళ్లించవచ్చు. రణబీర్ కాలువను అనేకసార్లు పునరుద్ధరించడంతో పాటు ఆధునీకరించారు. ఈ కాలువ హిమాలయ పర్వత ప్రాంతాల్లో హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కు నిదర్శనం. జమ్మూలో వ్యవసాయానికి వెన్నెముకగా ఉంది. నిరంతరం చేపడుతున్న ఆధునీకరణ పనుల వల్ల రణబీర్ కెనాల్ దశాబ్దాల కాలంగా జమ్మూ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందిస్తోంది. జమ్మూలోని రణబీర్ కాలువను పొడిగించాలన్న నిర్ణయం సింధు నదీ జలాల ఒప్పందం ఉల్లంఘన కిందకు రాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. జమ్మూలోని అతి ముఖ్యమైన నీటిపారుదల వ్యవస్థల్లో రణబీర్ కాలువ ఒకటి. చీనాబ్ నదీ జలాలు ప్రవహించే ఈ కాలువ జమ్మూలోని సారవంతమైన భూములకు సాగునీరు అందిస్తోంది. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది. 1960లో భారత్ పాక్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. ఆ తర్వాత భౌగోళిక, రాజకీయ, పర్యావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థల్లో సింధు నది ఒకటి. ఇది భారత్, చైనా, పాకిస్తాన్ గుండా ప్రవహిస్తోంది. ఈ నదీ వ్యవస్థలో సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు ఉన్నాయి. అయితే 1947లో జరిగిన దేశ విభజన తర్వాత ఈ నదీ జలాల అంశంపై భారత్, పాక్ మధ్య వివాదం నెలకొంది. దశాబ్ద కాలం సాగిన చర్చల తర్వాత సెప్టెంబర్ 19, 1960న ఇరు దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ పై నియంత్రణ భారత్కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం జలాలపై నియంత్రణ పాకిస్తాన్కు దక్కింది.